హలో వెల్కమ్ టు మై ఛానల్ అద్రే. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అద్రే. ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు భరణిని కత్తిపోటు వేసి "ఏ, నువ్వు ఇక్కడ సేఫ్ గేమ్ ఆడుతున్నావు" అని అంటున్నారు. ఆల్రెడీ నువ్వు సేఫ్ గేమ్ ఆట ఆడి బయటికి వెళ్ళావు, మళ్ళీ అదే చేస్తున్నావు. దివ్యకి సపోర్ట్ చేస్తానని తనుజకి చెప్పావా అంటే భరణి గారు అంతలో నేను సపోర్ట్ చేద్దామని తనుజకి చెప్పబోయే టైంకి సాంగ్ అయిపోయింది సార్ అని చెప్పిండు భరణి. లేదు లేదు భరణి, నువ్వు చేసింది సేఫే, ఒకసారి సుమన్ గారిని అడుగుదాము. సుమన్ ఇట్లా భరణి గారు చేసింది సేఫా లేదా ఏంటి అని అడిగారు. సేఫే సార్ అని చెప్పారు. నెక్స్ట్ భరణి గారికి సపోర్ట్ చేసిన ఇమాన్యుల్ని కూడా అడిగారు, ఇది నువ్వు చేసింది తప్ప, సేఫ్ ఆడారా లేదా అని. సేఫ్ ఆడారు సార్ అంటే ఆ టాస్క్ ఇద్దరిని సెలెక్ట్ చేసిన తర్వాత టాస్క్ ఎంత టైం మిగిలిందంటే 15 minutes మిగిలింది సార్. అయినా చెప్పడానికి నీకు కుదరలేదా అని నాగార్జున సార్ అడిగితే నేను చెప్పడానికి ట్రై చేశాను కానీ తనుజకి అంతలోకి టాస్క్ వచ్చింది. ఆ సాంగ్ అయిపోయేటప్పటికి ఇంకా నేను చెప్పలేకపోయాను అని అన్నారు. దాన్నే సేఫ్ గేమ్ అంటారు భరణి అని నాగార్జున సార్ అంటారు. అటు దివ్య సైడ్ వెళ్ళకుండా ఇటు సైడ్ తనుజ సైడ్ వెళ్ళకుండా నువ్వు సేఫ్ గేమ్ ఆడావు అని అంటారు. నెక్స్ట్ నీకెందుకు, నువ్వు డైరెక్ట్గా నువ్వు ఆడలేవా, నీకు దివ్య సపోర్ట్ రావాలా అని అడిగారు. దీంట్లో దివ్యని లేపి, దివ్య మాధురి గారు భరణి గారు చేసిన దాంట్లో ఎవరిది తప్పు అని అడగగా భరణి గారే ఫస్ట్ తప్పు, ఎందుకంటే ఫుడ్ పెట్టకుండా వాళ్ళకి ఏ టీం వాళ్ళకి పెట్టి తర్వాత పెడతాను అనేసరికి తను ఫీల్ అయ్యి వెళ్ళిపోయారు మాధురి గారు. మళ్ళీ తర్వాత పిలిచినా కానీ తను రాలేదు, నాకు ఆకలి కావట్లేదు అని చెప్పి రావట్లేదు. అంతలోకి నేను సర్ది చెప్దాం అనుకుంటే తను సీరియస్ అయింది మాధురి గారు అని చెప్పారు. నెక్స్ట్ సంజన గారు ఇమాన్యుయల్ సంజనకి కత్తిపోటు కూడా గురైంది. సంజన, మీరు నామినేషన్లోకి రాగానే చిరాకు, టెన్షన్, కోపం అన్నీ వచ్చేస్తాయా అని నాగార్జున సార్ అడిగారు. సంజన గారు కంప్లీట్గా ఇన్కాపబుల్ అని, కెప్టెన్ అని ఎలా చెప్తున్నావు అని అడిగారు. నాగార్జున సార్ తొక్కలో కెప్టెన్ అనడానికి నాకు తెలుగు రాదు అన్నావు అని నాగార్జున సార్ అన్నారు. సంజన, అది స్లీపింగ్ క్వాలిటీ గురించి చెప్పాను సార్ అని సంజన అనింది. నాగార్జున సార్ నామినేషన్ ప్రాసెస్లో తరువాత సుమన్ని గిల్లావు, నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ బ్రెయిన్లెస్, షటప్, హూ ఆర్ యూ అని అంటారా అని అన్నారు. నెక్స్ట్ నాగార్జున సారు మాధురిని, నువ్వు గురువింద గింజలా సంజన అని నువ్వు చేసే పనంతా గురువింద గింజలాగా చేస్తున్నావు, నీకు కావాలంటే మాధురిని ఎక్స్ప్లెయిన్ చేయమను, దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అడిగింది. నెక్స్ట్ కళ్యాణ్ నీకు రేషన్ మేనేజర్ వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అంటే ఎస్ సార్, టైమింగ్లో కానీ అబ్జర్వేషన్లో కానీ తనుజ వీక్ అని చెప్పింది. నాకు సార్ కెప్టెన్ దివ్య హౌస్లో రేషన్ మేనేజర్ని ఆర్డర్ చేసే అధికారం ఉందా అని నాగార్జున సార్ అడిగా. దివ్య సజెస్ట్ చేయవచ్చు కానీ రేషన్ మేనేజర్ని ఫైనల్ కాల్ తీసుకోవాలి అని దివ్య చెప్పింది. నాగార్జున సార్ బిగ్ బాస్ ప్లీజ్ వీడియో ప్లీజ్ అని అడగగా హౌస్లో ఆర్డర్లు చేయవచ్చా అని అడగగా దివ్య ఆ విషయంలో తనుజ మిస్టేక్ ఏం లేదు సార్, ఆ వీక్ అంతా కళ్యాణ్ తనుజని విసిగించాడు,
విసిగించాడు. అందుకని తనుజ ఇలా కోప్పడింది. అంటే పవన్ లాస్ట్ టైం నేను ఉన్నప్పుడు ఇలానే చేసింది సార్, అందుకనే నేను కావాలని చేశాను అనింది దివ్యకి. బయట నుంచి కళ్యాణ్ ఫ్రెండ్స్ వచ్చారమ్మా. వచ్చి కళ్యాణ్కి కొన్ని బయట విషయాలు చెప్పగా తను గేమ్ ఎలా మార్చుకోవాలి అని దానికోసమని కావాలని తనుజతో గొడవ పడడానికి ట్రై చేస్తున్నాడు కళ్యాణ్. అది వేరే మ్యాటర్ ఉందిలేమ్మా అని అన్నాడు. నెక్స్ట్ సంజన, మీరు మాధురి గారితో ఇలా అనడం ఏమన్నా బాగుందా? అలా అనకూడదు కదా. ఆడేమన్నా విషయం ఉందా? ఏం విషయం లేదు. మీరు కావాలని తొక్కలో దాని గురించి తెలుగు రాదంటారు. మళ్ళీ మీరు అసమర్థ క్యాప్టెన్ అనేదానికి తెలుగు వస్తుంది. ఇదంతా కావాలనే అంటుంది అని మాధురి గారు అనగా ఈమె రిటర్న్ తనతో గొడవేసుకునింది. దివ్యల మాధురి గారితో సంజన గారు గొడవేసుకున్నారు. ఇది మంచి పద్ధతి కాదమ్మా. మీరు కెప్టెన్సీ నామినేషన్లో ఉంటే మీరు ఇలా గొడవేసుకుంటారా? మీరిద్దరు పక్కనే ఉంటారు. అయినా కానీ మీరు ఇలా గొడవేసుకోవడం ఏమన్నా బాగుందా? హౌస్లో హార్మోని అంతా దెబ్బతింటుంది అని చెప్పారు. నెక్స్ట్, ఇలా చెయ్యబాకండి, ఇంకొంచెం బెటర్గా ఆడండి అని అడిగారు. నెక్స్ట్ ఏంటంటే దివ్య నువ్వు నీ ఆట ఆడుకోవాలి కానీ పక్కన వాళ్ళ ఆటకు వెళ్ళి నువ్వు అలా అడగడం ఏమన్నా బాగుందా? భరణి గారిని తన గేమ్ని తను ఆడుకోనీకున్నా నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఇలా చేస్తున్నావు అని దివ్యాని అడిగారు. నెక్స్ట్ ఇమాన్యువల్ని లాస్ట్ టైము నువ్వేం చెప్పావు? టాస్క్లో రాముకి ఇవ్వు అని సైకి చేయబట్టే కదా నువ్వు ఇలా చేసావు అని అడగగా, లేదు సార్, నన్ను తనుజ అడగను కూడా అడగలేదు, అందుకనే నాకు బాధేసింది అని తనుజ ఇమాన్యువల్ చెప్పారు. నెక్స్ట్, బిగ్ బాస్ ప్లీజ్ వీడియో అని నాగార్జున సార్ అడగగా ఆ వీడియో చూసిన తర్వాత హౌస్ మేట్స్ అందరిని అడిగారు, దీంట్లో ఎవరు తప్పు? తనుజ ఇమాన్యువల్ని కనుక్కునిందా లేదా అని అడిగితే దాంట్లో క్లియర్గా తెలిసిపోతుంది. చెయ్యి ఇట్లా ఊపి ఇట్లా రామునే చెప్పు అని అన్నట్టు చెప్పాను. తనుజ లేసి, అంతకుముందు నాకు బయటున్న లోపలున్న పెద్దగా ఏం పడదమ్మా, నేను ఎట్టయినా గెట్టాను అయిపోతాను, నువ్వు రాముని చేసేసేయి అనే విధంలో ఇమాన్యువల్ చెప్పాడు. అందుకని నేను తను సైగ చేసిన తర్వాత నేను రాముని సెలెక్ట్ చేశాను సార్. డిస్కషన్ అందట్లో కలిపి రాముని సెలెక్ట్ చేశాను. ఇమాన్యువల్ ఇంటిమేషన్ లేకుండా నేను రాము పేరు తీసుకోలేదు. నాకు ఇమాన్యువల్ చెప్పబట్టే నేను ఇలా తీసుకున్నాను అని తనుజ చెప్పింది. ఆ రోజు నామినేషన్లో నాకు అసలు చెప్పలేదు అని నాకు చెప్పారు సార్. ఆ రోజు నాకు అసలుకి తనుజ నాకు చెప్పలేదు, నాకు బాధేసింది, దానివల్ల నేను నామినేషన్లో తీసుకొని వచ్చాను అని చెప్పింది. ఈ బిర్యానీ టాస్క్లు ఈ గొడవలు ఏంటమ్మా, ఈ గొడవలేంటి అని అడిగాను. భరణి గారు పెట్టలేదు, టైంకి పెట్టలేదని నాకు బాధ వేసింది సార్, అందుకని నాకు ఫుడ్ వద్దని నేను పక్కకి వెళ్ళిపోయాను అని చెప్పింది. పవన్ గురించి, డేమన్ పవన్ ఈ గేమ్ చాలా బాగా ఆడాడు, అందుకని నాగార్జున గారు డేమన్ పవన్ని చాలా అప్రిషియేట్ చేశారు. రీతు కూడా గేమ్ ఆడుతుందని చెప్పారు. నెక్స్ట్, నిఖిల్ అండ్ సాయి మీరు అసలుకి ఎక్కడున్నారో అసలు కనిపించట్లేదు అని నిఖిల్కి సాయికి చెప్పారు. నెక్స్ట్, గౌరవ్కి ఓకే నువ్వు కొంచెం ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతున్నావు, నెక్స్ట్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి, ట్రై చెయ్యి అని గౌరవ్కి చెప్పాడు. నెక్స్ట్, తనుజ గురించి ఇర్రెస్పాన్సిబుల్ కెప్టెన్, ఇర్రెస్పాన్సిబుల్ రేషన్ మ్యారేజ్ అని గురించి సండే చూసుకుందామని చెప్పారు. ఇంతలో శ్రీజ ఎలిమినేట్ అయిందని అనౌన్స్ చేశారు. శ్రీజ ఎలిమినేట్ అయింది.
భరణి గారు రీ ఎంట్రీ ఇస్తున్నారు, తనకి ఓట్లు ఎక్కువ పడడం వల్ల తను రీ ఎంట్రీ ఇస్తున్నారు అని చెప్పింది. భరణి గారు ఆ సేఫ్గా ఆడే ఆటని కొంచెం తగ్గించుకోవాలి అని చెప్పారు నాగార్జున సారు. ఇమాన్యువల్ని నువ్వు కెప్టెన్సీ చాలా బాగా ఆడావని నాగార్జున సారు పొగిడారు. ఈ వీడియో నా ఎనాలిసిస్ అదరే రివ్యూ బై అదరే. నా ఎనాలిసిస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్.